ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరిస్థితి ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల బంధంతో ఉన్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మరియు ఇతర కూటమి నేతలు విజయానికి అనువైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలో ఉండాలని, ఏపీ ప్రజలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని నమ్ముతున్నారు. అదే సమయంలో నారా లోకేష్ కూడా కూటమి ఐక్యతపై అంగీకరించి ప్రజలకు 15 ఏళ్ల భరోసా ఇస్తున్నారు. దీనితో కూటమి మధ్య ఏర్పడిన అండర్స్టాండింగ్ విపక్షాల ఆశలపై గట్టి ప్రభావం చూపిస్తుంది. అయితే వైసీపీ మాత్రం కూటమి ఐక్యతను చెదరగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. కూటమి మధ్య విడివిడిగా తమ తరపున అపోహలు పెంచేందుకు వైసీపీ తన వంతు కుట్రలు చేస్తుంది. సాక్షి మీడియా, సోషల్ మీడియా వేదికలపై ఈ ప్రయత్నాలు విస్తరిస్తున్నాయి. ఇక వైసీపీ నేతలు జనసేనపై చేసే విమర్శలు, అందుకు సంబంధించి అపేక్షణాలు కూడా పెరిగాయి. అంబటి రాంబాబు వంటి వ్యక్తులు చేస్తున్న కామెంట్లతో జనసేనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంతలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఏటా చిన్న పొరపచ్చలు లేకుండా సాగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ పాలన విషయంలో తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తం చేస్తూనే రాజకీయ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీలోకి వైసీపీకి చెందిన వారు చేరాలని ప్రయత్నిస్తున్నా పవన్ మాత్రం వారిని ప్రోత్సహించడం లేదు. ఇదే సమయంలో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా తమ రాజకీయ కదలికలను రూపొందించుకుంటుంది. జగన్ రెడ్డి పాలనను ప్రజలు సులభంగా మర్చిపోలేదని, కూటమి మధ్య ఎలాంటి విభేదాలు రాని అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జగన్ రెడ్డి రాజకీయంగా సరైన విలువలతో ముందుకు సాగటంలో విఫలమవుతున్నారు. ఆయన బీజేపీతో నేరుగా పోటీ పెట్టుకోకుండా అందరితో సమన్వయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ ఆయన పెట్టిన పార్టీ నుంచి చేసే వ్యూహాలు, రాహుల్ గాంధీతో సంబంధాలు పెంచుకోవడం వంటి నిర్ణయాలు రాబోయే కాలంలో ఎలా మారుతాయో చెప్పలేము.